బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిద్దుబాటు చర్యల్లో పడ్డారు. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి, మరోవైపు మేడిగడ్డపై రగడ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కవిత అరెస్టుతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కేసీఆర్. ఇవన్నీ ఒకెత్తైతే వరుసగా నేతలంతా వలసల బాట పడుతుండటం కూడా కేసీఆర్కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టారు గులాబీ బాస్. కానీ ఒపీనియన్ పోల్స్లో సైతం బీఆర్ఎస్కు ఆశించిన స్థాయిలో మద్దతు లేకపోవడం కేసీఆర్కి దిగులు పుట్టిస్తోంది. దీంతో అయోమయంలో పడిపోయిన కేసీఆర్ వాస్తు మార్పును నమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. వాస్తు దోషం కారణంగానే పార్టీకి కష్టాలొచ్చాయని నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం. దీంతో అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. అందుకే ముందుగా బంజారాహిల్స్లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో భారీగా వాస్తు మార్పులు చేస్తున్నారు. ముందుగా రాకపోకల ద్వారాన్ని మార్చే పనులను చకచకా చేపడుతున్నారు. పార్టీ ఆఫీసు తూర్పు అభిముఖంగా ఉండగా వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అలా రావడం మంచిది కాదని, ఈశాన్యం వైపు ఉన్న గేటును ఇక నుంచి రాకపోకలకు వినియోగించాలని కేసీఆర్కు సూచించారట. అందుకుగాను ఈశాన్యం వైపు ఉన్న గేటును పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. అలాగే గేటును లక్ష్మీ నరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ప్రాంగణం లోపల కూడా అవసరమైన మేరకు స్వల్ప మార్పులు చేయనున్నారని అనుకుంటున్నారు. త్వరలోనే ఆ మార్గం నుంచి కేసీఆర్ రానున్నారని సమాచారం అందుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత మార్పుకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. దానిలో భాగంగా పార్టీ నుంచి పార్టీ ఆఫీసుల వరకు వాస్తు మార్పు శ్రీకారం చుట్టారు కేసీఆర్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము, చూస్తున్నాము. ఈ గేట్ గతంలో అమర్చినప్పటికీ ఇది ఈస్ట్ గేట్ నుంచి ఇక తెలంగాణ భవన్లోకి అడుగు పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల ఓటమి తర్వాత కొంతమంది పార్టీ నేతలు పార్టీని వీడి వెళ్ళడము, కొన్ని కేసులు బయటపడడము, ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవిత జైల్లో ఉండడము, ఇవన్నిటికీ కూడా భవన్కి సంబంధించిన పార్టీ ఆఫీస్కి సంబంధించి వాస్తు మార్పులు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఎవరైతే కొందరు పెద్దలు ఉన్నారో, అంటే జ్యోతిష్యులు చెప్పిన ప్రకారము కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా రెగ్యులర్గా కూడా 2006లో ప్రారంభమైనటువంటి తెలంగాణ భవన్ అప్పటి నుంచి కూడా వెస్ట్ గేట్ రోడ్ నెంబర్ 10 వైపు ఉండే వెస్ట్ గేట్ నుంచి రాకపోకలు వస్తుండేవి. అదే ఎంట్రీ, అదే ఎగ్జిట్. కానీ ఇక నుంచి ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ అయిన తర్వాత వెస్ట్ గేట్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక కేసీఆర్ భవన్ వర్గాలకు కొన్ని సూచనలు చేయడంతో ఇక దాదాపుగా ఈస్ట్ గేట్లో దాదాపుగా గేట్ అమర్చారు. ఒక ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ర్యాంప్ ఏదైతే ఉందో ఈ ర్యాంపుకి మార్గాన్నే కేసీఆర్ ఇక తెలంగాణ భవన్లోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ప్రతిరోజు 3 నుంచి 4 గంటల పాటు తెలంగాణ భవన్లో కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటానని చెప్పినటువంటి కేసీఆర్ 2 సార్లు మాత్రమే తెలంగాణ భవన్లోకి వచ్చి ఆయన వెనుదిరిగి వెంటనే ఇక్కడ నందినగర్లో ఉన్నటువంటి తన నివాసంలో సమీక్షలు చేస్తున్నారు. లేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇటు నాయకులను కార్యకర్తలు పిలిపించుకొని సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఇక తెలంగాణ భవన్లో 2-3 గంటల పాటు అందుబాటులో ఇటు కార్యకర్తలకు నాయకులకు ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక వాస్తు దోషం తెలంగాణ భవన్కు ఉన్నది కాబట్టి ఇక నేను రాలేనని చెప్పినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ ఈస్ట్ గేట్ ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఇక రాకపోకలన్నీ కూడా ఈ ఈస్ట్ గేట్ నుంచే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఎప్పుడు ఇక కేసీఆర్ తెలంగాణ భవన్లోకి అడుగు పెడతారనేది కూడా మనకి తెలియాల్సింది. ఎందుకంటే ఇప్పటికే చూసాం మనం నిన్న కరీంనగర్ సభ తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు. సో ఇక తను ఇక ఈ ఈస్ట్ గేట్కి సంబంధించిన ఎంట్రీ కూడా అతను నేరుగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దాదాపుగా ఈ గేటు అమర్చిన తర్వాత ఈ ర్యాంప్ కూడా పూర్తయింది కాబట్టి సో ఇక కేసీఆర్ ఎప్పుడు వస్తారని చెప్పేసి కూడా ఇటు పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా వాస్తు దోషం ముఖ్యంగా ఎక్కువగా నమ్మే, ఎందుకంటే కేసీఆర్ మొదటి నుంచి కూడా వాస్తుని ఎక్కువగా నమ్ముతుంటాడు. సో అదేవిధంగా సెంటిమెంట్ని బలంగా నమ్ముతాడు.
సో దాని ప్రకారమే ఇటు అభ్యర్థులకి సంబంధించిన ప్రకటన చేస్తుంటారు. దాని ప్రకారం ముహూర్తం ప్రకారమే పార్టీ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. సో పార్టీ పనులైనా సరే, పార్టీ ఆఫీసులైనా సరే ప్రతిదీ కూడా ఖచ్చితంగా వాస్తు ప్రకారమే ఉండాలని అత్యంత బలంగా నమ్మే కేసీఆర్ ఇక ఖచ్చితంగా దానికి సంబంధించిన మార్పులు దాదాపుగా చేసుకున్నారు. సో ఇక ఈస్ట్ గేట్ నుంచి ఇటు కేసీఆర్ కూడా ఇక 2-3 రోజుల్లో ఇటు తెలంగాణ భవన్లోకి అడుగు పెడతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత ఇటు పార్టీ నుంచి ఇటు పార్టీ ఆఫీసుల వరకు కూడా మార్పులు చేయాలని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా వాస్తు దోషం తెలంగాణ భవన్కు ఉన్నదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ మరి గత 2006 నుంచి ఓపెన్ అయినటువంటి ఈ తెలంగాణ భవన్ సో ఎందుకు మరి అప్పుడు వాస్తు దోషం లేదు, ఇప్పుడు ఎందుకు వాస్తు దోషం వచ్చిందనేది కూడా అందరూ కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటమి తర్వాత వాస్తు దోషం ఎందుకు కేసీఆర్ గుర్తొచ్చిందని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇటైతే ఇటు రెగ్యులర్గా ఇక ఈస్ట్ గేట్ నుంచి కేసీఆర్ ఎంట్రీ అవకాశం. ఈస్ట్ గేట్ అంటే ఇప్పుడు మనకి పోలీస్ కమాండ్ కంట్రోల్కి ఆనుకొని ఉన్నటువంటి వెంట్రీ గేట్ అనమాట. సో ఇక ఇటు వెస్ట్ గేట్ ఏదైతే ఉందో కనిపిస్తుంది, మన వెస్ట్ గేట్ నుంచి కూడా ఎగ్జిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అక్కడ గతంలో కూడా ఇంతకుముందు రెగ్యులర్గా కూడా ఎంట్రీ ఎగ్జిట్ రెండు కూడా అదే గేట్ ఉండే వెస్ట్ గేట్. సో ఇక అది కంప్లీట్గా క్లోజ్ చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఇదే మార్గాన కేసీఆర్ వస్తారు. సో అదేవిధంగా ఇటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తల నాయకులందరికీ కూడా ఈ గేట్ రెగ్యులర్గా ఓపెన్ చేసి ఇదే మార్గాన రావాలని, తెలంగాణ భవన్లోకి రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎప్పుడు ఇక కేసీఆర్ ఈ మార్గాన వచ్చిన తర్వాత ఇక రెగ్యులర్గా అందరూ కూడా ఇదే మార్గాన లోపలికి తెలంగాణ భవన్లోకి వస్తారని చెప్పేసి కూడా ఇటు భవన్ వర్గాలు చెప్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజుతో సైదుల్ బిగ్ టీవీ, హైదరాబాద్.